హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మీకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇప్పుడు తీసుకురావడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించి నిన్న రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదేంటంటే మన వెహికల్స్ గురించి టూ వీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా మన వెహికల్స్‌కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదే హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్స్. హెచ్ఎస్ఆర్‌పి అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనమాట. సో జనరల్లీ మనకి ఏ వెహికల్‌కైనా అంటే 2019 నుంచి వచ్చే అన్ని వెహికల్‌కి హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్సే ఉన్నాయి. బట్ బిఫోర్ దట్ ఏవైతే 2019 ఏప్రిల్ 1 ముందు వచ్చిన వెహికల్స్ అన్నిటికీ వచ్చే నంబర్ ప్లేట్స్కి హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్స్ లేవన్నమాట. సో ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించి మన రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు నిన్న ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే 2019 ఏప్రిల్ 1కి ముందు వచ్చిన వెహికల్స్ అన్నిటికీ ఇప్పుడు కొత్తగా హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్స్‌ని అప్లై చేసుకోవాలి అని. ఇది మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే 2019 ఏప్రిల్ తర్వాత వచ్చిన వెహికల్ నంబర్ ప్లేట్స్ అన్నిటికీ కూడా అవసరం లేదు. ఎందుకంటే అప్పటి నుంచి వచ్చే అన్ని నంబర్ ప్లేట్స్‌కి హెచ్ఎస్ఆర్‌పి అప్లికబుల్ ఉంటుంది కాబట్టి అప్పుడు తర్వాత వచ్చిన వెహికల్స్ వేటికి అవసరం లేదు. బిఫోర్ 2019 ఏప్రిల్ 1 ముందు నుంచి ఉన్న వెహికల్స్ అన్నిటికీ ఇప్పుడు మనం కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికి మనకి ఆల్మోస్ట్ ₹350, ₹450, ₹500 ఇలా చార్జెస్ పడతాయి. విత్ చార్జెస్‌తో కలిపి మనకి కొత్త నంబర్ ప్లేట్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే దీనికి ఇప్పుడు ప్రధానంగా వినిపించే రీజన్ ఏంటంటే ఫేక్ వెహికల్స్ కానీ, ఫేక్ నంబర్ ప్లేట్స్ కానీ, అలాగే నంబర్ ప్లేట్స్ మీద చాలా డిజైన్స్ కానీ, పేర్లు కానీ ఇలా చాలా వస్తున్నాయి. వాటన్నిటిని రిమూవ్ చేయొచ్చు. అంతేకాకుండా ఫేక్ వెహికల్స్‌ని ఈజీగా గుర్తుపట్టొచ్చు అని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ చాలామంది దీనికంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఇప్పుడు మళ్ళీ మా మీద భారం పడుతుందా, మేము మళ్ళీ ఇప్పుడు ఇంత అమౌంట్ మేము స్పెండ్ చేయాలా అన్నట్టు కూడా టాక్స్ అయితే మనకు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది సెప్టెంబర్ 30th వరకు అయితే మనకి డెడ్లైన్ అయితే పెట్టారనమాట. సెప్టెంబర్ 30 వరకు మీకు ఒక టైం ఉంటుంది. హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్స్ మీరు అప్లై చేసుకొని మీ వెహికల్స్‌కి మీరు ఫిట్ చేసుకునే టైం అయితే సెప్టెంబర్ 30 అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కనుక ఒకవేళ మీ వెహికల్‌కి ఉండే నంబర్ ప్లేట్స్ కనుక ఓల్డ్ నంబర్ ప్లేట్స్ అయ్యి ఉంటే, అంటే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ లేకపోతే డెఫినెట్లీ మీకు ఫైన్స్ పడే అవకాశం అయితే ఉంటుంది. సో సెప్టెంబర్ 30 వరకైతే మనకి గడువు ఉంది. అప్పటిలోపు 2019 ఏప్రిల్ ముందు ఉన్న వెహికల్స్ నంబర్ ప్లేట్స్ అన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు. అండ్ మార్చుకునే ప్రొసీజర్ చాలామంది అడుగుతున్నారన్నమాట. అంటే దీన్ని ఎలా మార్చుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇది చాలా వేరే స్టేట్స్‌లో కూడా చాలామంది అప్లై చేసున్నారు. అక్కడ కూడా తీసుకుంటూ ఉన్నారు. మనకి నిన్న తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయొచ్చు ఏంటనంటే మనకి ఇక్కడ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో SIAM వెబ్సైట్. దీంట్లో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు మీ ఫుల్ నేమ్, మన వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నేమ్, అంతేకాకుండా ఈమెయిల్ ఐడి, మనం ఏదైతే మన ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్, అంతేకాకుండా మన స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ మనం ఎంటర్ చేసామంటే ఇక్కడ మనకి ఈ సైట్లో అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మన హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంటుంది వెబ్సైట్. బుక్ మై హెచ్ఎస్ఆర్‌పి అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. బుక్ మై హెచ్ఎస్ఆర్‌పి. దాంట్లోకి వెళ్ళినట్లయితే మన స్టేట్, తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, అంతేకాకుండా చాసిస్ నంబర్ అని ఉంటుంది. మనం ఏదైతే వెహికల్ తీసుకున్నప్పుడు మనకొక నంబర్ అయితే వస్తుందన్నమాట. వెహికల్ నంబర్ కానీ, ఇంజన్ నంబర్, చాసిస్ నంబర్ ఇలా అన్నీ మనకి రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు వస్తాయి. అలా మనం చాసిస్ నంబర్‌ని ఎంటర్ చేయాల్సింది. అండ్ తర్వాత ఇంజన్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా ఉంటుంది. ఏదైతే ఒక కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ చేస్తామన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఒక 3 ప్రాసెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ బుకింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఫిట్మెంట్ లొకేషన్ ఉంటుంది. తర్వాత అపాయింట్మెంట్ స్లాట్, బుకింగ్ సమ్మరీ, వెరిఫై డీటెయిల్స్ అండ్ పే, డౌన్లోడ్ రిసిప్ట్. మనం పే చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ అవుతుంది. ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ మనం డైరెక్ట్ డీలర్కే ఇవ్వచ్చా, లేదంటే మన అడ్రస్కే తీసుకోవచ్చా అని. ఇక్కడ అంటే మన అడ్రస్కి తీసుకోవడం వల్ల మళ్ళీ మనం అది నంబర్ ప్లేట్ ఫిట్ చేసుకోవాలంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అదే మనం డీలర్కి కనుక పెడితే డీలరే వచ్చి మనకి నంబర్ ప్లేట్ అనేది ఫిక్స్ చేసి వెళ్తాడు. సో డీలర్స్ అంటే మనం ఏదైతే వెహికల్ వాడతాం, ఇప్పుడు సపోజ్ యాక్సెస్ వాడితే సుజుకి షోరూమ్ వాళ్ళ డీలర్కి పెట్టుకోవచ్చు. అలా హోండా వాడితే హోండా షోరూమ్ వాళ్ళకి, అలా ఏదైతే మన వెహికల్ ఉంటుందో దానికి సంబంధించిన డీలర్కి మనం అయితే అప్లై చేయొచ్చు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ నంబర్ ప్లేట్ కలెక్ట్ చేసుకొని మనం వాళ్ళ పర్సనే మన ఇంటి దగ్గరికి వచ్చి మనకైతే ఆ నంబర్ ప్లేట్ అనేది ఫిట్ చేస్తాడు. సో ఇలా మీరు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ హెచ్ఎస్ఆర్‌పి రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. లేదంటే బుక్ మై హెచ్ఎస్ఆర్‌పి. సో ఇది బుక్ చేసే వాళ్ళకి డెఫినెట్‌గా చాసిస్ నంబర్ ఉండాలి, అండ్ ఇంజన్ నంబర్ ఉండాలి, రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి. సో ఈ 3 ఉన్నట్లయితేనే మనకి ఆ నంబర్ ప్లేట్ అనేది మనం బుక్ చేసుకోగలం. ఇది ఎందుకంటే చాలా వరకు కూడా
దొంగ వెహికల్స్ గానీ, ఏదైనా దొంగతనం చేసిన వెహికల్స్‌ని గానీ ఈజీగా పట్టుకోవచ్చనమాట. ఎందుకంటే మన వెహికల్ ఏదైనా ఉంటే డెఫినెట్‌లీ మనం నంబర్స్ ఎంటర్ చేస్తాం. మనం హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్ మనం ఆర్డర్ చేసుకుంటాం. మనం ఫిట్ చేయించుకుంటాం. బట్ బిఫోర్ దట్ అంటే ఇలాంటివేం లేకుండా మన వెహికల్ ఎక్కడైనా దొంగతనం జరిగి ఉంటే డెఫినెట్‌లీ ఈజీగా తెలుసుకోవచ్చు. అందుకే వెహికల్స్ అన్నిటిని కేటగరైజ్ చేయడం కోసమే ఈ హెచ్ఎస్ఆర్‌పి అనే నంబర్ ప్లేట్ అనేది ఖచ్చితంగా మీరు పెట్టించుకోవాలని చెప్పైతే రూల్ అయితే వచ్చేసిందనమాట. డెఫినెట్‌లీ ఎవరైనా వెహికల్స్ పోకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలంటే డెఫినెట్‌లీ మీరు హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్స్ అనేది మీరు ఫిట్ చేయించుకోవచ్చు. అండ్ దీనికి మనకి అదనంగా ఒక 300, 400 రూపీస్ విత్ జీఎస్టీ అయితే పడుతుంది. బట్ జనాలు ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మేము అదనంగా ఇప్పుడు ఆ 400, 500 మేము ఖర్చు పెట్టాలా? దీన్ని గవర్నమెంటే చేయొచ్చు కదా! అనని కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట. బట్ గవర్నమెంట్ అనే కాకుండా మనం వెహికల్ కొనుక్కున్నాం కాబట్టి ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే మన వెహికల్ పోగొట్టుకోకూడదు, మన వెహికల్‌కి ఏం అవ్వకూడదు అంటే డెఫినెట్‌లీ ఒక మంచి అంటే ఐ మీన్ ఇక్కడ మనకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా! హెచ్ఎస్ఆర్‌పి అనేది. సో, అది ప్రాపర్‌గా రిజిస్టర్ అయ్యే నంబర్ ప్లేట్ కాబట్టి డెఫినెట్‌లీ మనకే అడ్వాంటేజ్ ఉంటుంది. సో, ఈ 2 పోర్టల్స్‌ని ఏవైతే చూపించానో దాంట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. లోకల్ డీలర్‌కి మీరు బుక్ చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ మీరు చూపించగానే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళొచ్చి మీకు హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్‌ని అయితే ఫిక్స్ చేస్తారు. డెఫినెట్‌లీ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్దర్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు వన్.